రాజాసాబ్ని రెండేళ్లుగా చెక్కుతున్న మారుతి టీజర్తో సినిమాపై హైప్ పెంచాడు. మరి ట్రైలర్తో ఆ ఎక్స్పెక్టేషన్స్ పెంచాడా తగ్గించాడా? ప్రభాస్లో మారుతి కొత్త యాంగిల్ చూపించబోతున్నాడా? గతంలో ఉన్న డౌట్స్కి క్లారిటీ ఇచ్చాడా? దళపతి విజయ్కి దారిచ్చారా? బాహుబలి తర్వాత డార్లింగ్ ప్రభాస్ యాక్షన్ ఎలివేషన్ సినిమాలకు పరిమితమయ్యాడు. మళ్ళీ వింటేజ్ ప్రభాస్ అండ్ లవర్ బాయ్ గా ఎప్పుడు చూస్తామని ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేశారు. ఆ రిక్వెస్ట్ లో డార్లింగ్ వద్దకు చేరినట్లే కనిపిస్తున్నాయి. రాజాసాబ్ తో తీర్చేయాలని ఫిక్స్ అయినట్లే ఉన్నాడు. ఫర్ ద ఫస్ట్ టైం మారుతి అండ్ డార్లింగ్ హారర్ కామెడీతో రంగంలోకి దిగిపోయారు. మారుతి డైరెక్షన్ అనగానే మూవీపై ఎక్కడో డౌట్ ఉండేది, కానీ వాటిని టీజర్ తో పోగొట్టాడు. ఇప్పుడు ట్రైలర్ తో అంచనాలు పెంచడంలో సక్సెస్ అయ్యాడు. ప్రభాస్ ని మారుతి కొత్త యాంగిల్లో చూపించబోతున్నాడు. కామెడీతో పాటు రొమాంటిక్ యాంగిల్ చూపించబోతున్నాడు. ముగ్గురు భామలు నిధి అగర్వాల్, మాలవికా మోహనన్, రిద్ధి కుమార్ గ్లామరస్ బ్యూటీస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరోవైపు యాక్షన్ యాంగిల్ కూడా మిస్ చేయలేదు. ట్రైలర్ లో కథ కొంత లీక్ చేసేసిన మారుతి ఇంకా ఏదో హైడ్ చేసేందుకు ప్రయత్నించాడు. ఇక రాజాసాబ్ లో డార్లింగ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడన్న డౌట్స్ కి చెక్ పెట్టినట్లే కనిపిస్తోంది. బండి మెల్లగా అంటూ రాజాసాబ్ ని మెల్లిగానే కదిలిస్తోంది టీం. విఎఫ్ఎక్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కిస్తోంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. విజువల్ వండర్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు మారుతి. జంతువులను పట్టుకొచ్చాడు. పేరుకి హారర్ కామెడీ అయినా డార్లింగ్ ఫ్యాన్స్ ని ఫోకస్ లో పెట్టుకుని అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ క్రియేట్ చేశాడు. వాయిదాల పర్వం తర్వాత నెక్స్ట్ ఇయర్ జనవరి 9న థియేటర్స్ లోకి వచ్చేస్తోంది ఫిల్మ్. అయితే తమిళనాడులో మాత్రం దళపతి విజయ్ జననాయకన్ కి దారిచ్చి జనవరి 10న థియేటర్స్ లో సందడి చేయబోతోంది. పవన్ కళ్యాణ్ ఒక్క మూవీతో 2 రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఓజీతో పాత లెక్కలన్నీ సరిచేసేశారు. ఇప్పటి వరకు రీచ్ కాని నెంబర్స్ టచ్ చేశారు. ఇక్కడే కాదు, ఓవర్సీస్ లోనూ దుమ్ము రేపుతోంది గ్యాంగ్స్టర్ డ్రామా. నెక్స్ట్ ఈ ఏడాది ఆ టార్గెట్ కూడా ఫినిష్ చేయబోతున్నారా? మండే టెస్ట్ లో పాస్ అయితే మరో రికార్డ్ ఖాయమేనా? సెప్టెంబర్ 25న రిలీజ్ అయిన ఓజీ కాసుల సునామీ సృష్టిస్తోంది. ఫస్ట్ డే 154 కోట్లను కొల్లగొట్టి పవర్ స్టార్ కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ మూవీగా రికార్డు సాధించింది. ఇప్పుడు 4 రోజుల కలెక్షన్స్ రిలీజ్ చేసింది టీం. 252 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టుకుని పవర్ స్టార్ ఆల్ టైమ్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. అంతేకాదు టాలీవుడ్ లో సెకండ్ హయ్యర్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. ఇక్కడే కాదు, ఓవర్సీస్ లోనూ దొల్లాగొడుతోంది ఫిలిం. ఓవర్సీస్ లో ఈ గ్యాంగ్స్టర్ డ్రామా సుమారు $5 మిలియన్ చేరింది. పవర్ స్టార్ కెరీర్ లోనే ఈ మార్క్ రీచ్ అయిన ఫస్ట్ ఫిల్మ్ కూడా ఇదే. ఓవర్సీస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మానియాను దృష్టిలో పెట్టుకుని ముందు నుండి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడం, స్క్రీన్స్ పెంచడం వల్ల ఈ ఫీట్ సాధ్యమైంది. ఇక ఈ సినిమా ముందు 2 టార్గెట్స్ ఉన్నాయి. ముందుగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడంతో పాటు ఈ ఏడాది టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ కింద మారడం విశేషం. ఓజీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 300 కోట్ల గ్రాస్ తో పాటు 165 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టుకుంది. అప్పుడే డిస్ట్రిబ్యూటర్ సేవ్ అయినట్లు. ఇప్పటికే హరిహర వీరమల్లు విషయంలో భారీగా నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కి ఓజీ లాభాలు పట్టించాలంటే ఈ ఫిగర్స్ క్రాస్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు సంక్రాంతికి వస్తున్నాంను బీట్ చేయలేకపోయింది మరో రీజనల్ అండ్ పాన్ ఇండియా టాలీవుడ్ ఫిలిం. 310 కోట్లను కొల్లగొట్టడం ఓజీకి పెద్ద కష్టమేమి కాదు. అయితే మండేకి టార్గెట్ ఫినిష్ అవుతుందా, ఇంకా టైం తీసుకుంటుందో లెట్స్ సీ. తమన్ పడ్డ కష్టం ట్రైలర్ లో కనిపించింది. ఐటమ్ సాంగ్స్ కోసం స్పెషల్ గా స్టార్ హీరోయిన్స్ ని పట్టుకొస్తున్న రష్మిక తన స్టఫ్ ఇచ్చేయాలి అనుకుంటోంది. పుష్ప 2లో శ్రీలీలను ఐటమ్ నెంబర్ కోసం తెచ్చిన అంతకు మించిన రొమాంటిక్ యాంగిల్ చూపించింది రష్మిక. ఇప్పుడు థామాలో కూడా మలైకా అరోరాతో పెప్ నెంబర్ చేయించిన నేషనల్ క్రష్ గ్లామర్ ట్రీట్ ఇచ్చేస్తుందా? లిప్ లాక్స్ కంటిన్యూ చేస్తుందా? ఇప్పటి వరకు శ్రీలీలే ఇటు హీరోయిన్ గా, మరోవైపు ఐటమ్ గర్ల్ గా డ్యూయల్ పాత్రలు పోషించి స్టార్ హీరోయిన్ల అవకాశాలకు గండి కొట్టేస్తుంది అనుకుంటే ఇప్పుడు రష్మిక కూడా తయారైంది. పుష్ప 2లో శ్రీలీలను కిసిక్ బ్యూటీగా దించినా కూడా రష్ వస్తుండాయ్ ఫీలింగ్ సాంగ్స్ లో అంతకు మించి గ్లామర్ ట్రీట్ ఇచ్చి రొమాంటిక్ సాంగ్ ను పెప్ నంబర్ గా మార్చేసింది. ఇప్పుడు బాలీవుడ్ లోనూ ఇదే అప్లై చేస్తోంది నేషనల్ క్రష్. మడాక్ హర్రర్ యూనివర్స్ నుంచి వస్తోన్న థామాలో ఆయుష్మాన్ ఖురానాతో జోడీ కడుతోంది రష్మిక. ఇందులో మలైకా అరోరా స్పెషల్ సాంగ్ ఉందనే విషయం ట్రైలర్ లో కనిపించింది. కానీ అంతకన్నా ముందే నేషనల్ క్రష్ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. నెవర్ బిఫోర్ అవతార్లో గ్లామర్ ట్రీట్లో కళ్లు తిప్పుకోలేని విధంగా మారిపోయింది రష్మిక. రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ లో ఐటమ్ సాంగ్స్ కు న్యాయం చేయాలంటే తమన్నానే అనే టాక్ ని రష్మిక చెరిపేసినట్లుగానే కనిపిస్తోంది. సింగిల్లో హీరో కనిపించిన నామ్కే వాస్తేనే మొత్తం స్టన్నింగ్ లుక్స్ తో కట్టిపడేస్తోంది శ్రీవల్లి. పుష్పతో నేషనల్ క్రష్ ట్యాగ్ వచ్చిన తర్వాత నుంచి రష్మిక గ్లామర్ ట్రీట్ తో పాటు ఛాన్స్ దొరికినప్పుడల్లా హీరోలతో లిప్ లాక్ కంటిన్యూ చేస్తోంది.
యానిమల్లో రణబీర్, పుష్ప 2లో అల్లు అర్జున్, ఇప్పుడు థామాలో కూడా ఆయుష్మాన్తో లిప్ సీన్స్లో నటించింది. ఇక ఈ ఏడాది బాలీవుడ్లో ఛావాతో బ్లాక్ బస్టర్ హిట్ చూసి విక్కీ కౌశల్ ఖాతాలో హైయెస్ట్ గ్రాసర్ చిత్రాన్ని వేసిన రష్ ఆయుష్మాన్ ఖురానా విషయంలో ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమో దీపావళి తర్వాత డిస్కస్ చేద్దాం. కాంతారా చాప్టర్ 1 హిట్ కోసం ప్రమోషన్స్ ని పీక్స్ లెవెల్లోకి తీసుకెళ్తున్నాడు రిషబ్ శెట్టి. తెలుగు ఆడియన్స్ కి మరింత రీచ్ అయ్యేందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి తారక్ ను ఆహ్వానించి సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసుకున్నాడు. కానీ ధనుష్ సంగతి ఏంటి? ఇడ్లీ కడాయిని ఇడ్లీ కొట్టుగా తెస్తున్నా ఇక్కడ ప్రమోషన్స్ పై ఎందుకు కాన్సంట్రేషన్ చేయట్లేదు? ధనుష్ ఇడ్లీ కడాయ్ కాంతారా చాప్టర్ 1 ముందు నిలబడగలదా? ధనుష్ కి టాలీవుడ్ ఎంతో ఇచ్చింది. డబ్బింగ్ మూవీస్ తో మార్కెట్ ఏర్పాటు చేసుకోవడమే కాదు, సార్, కుబేరా స్ట్రైట్ తెలుగు చిత్రాలతో 100 crore మూవీస్ అతని ఖాతాలో వేసింది. కానీ సార్ మాత్రం టాలీవుడ్ పై కాస్త చిన్న చూపు చూపిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. అక్టోబర్ 1న ధనుష్ ఇడ్లీ కడాయిని తెలుగులో ఇడ్లీ కొట్టుగా డబ్ చేస్తున్నాడు. నేటివిటికి తగ్గట్టుగా టైటిల్ మార్చేస్తే సరిపోదు కదా. సినిమా సక్సెస్ లో కీలకమైన ప్రమోషన్స్ చెయ్యాలిగా. కానీ తెలుగు స్టేట్స్ లో ఎలాంటి ప్రచారాలు చేయలేదు. కేవలం కాలీవుడ్ కే వాటిని పరిమితం చేశాడు. ఇడ్లీ కొట్టుకు హీరో కమ్ డైరెక్టర్ గా డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు ధనుష్. తిరు తర్వాత మరోసారి నిత్యా మీనన్తో కలిసి నటిస్తున్న నేపథ్యంలో సినిమాపై కాస్త అంచనాలే ఉన్నాయి. వాటిని పెంచుకోవాల్సిన బాధ్యత టీమ్దే. కానీ అవుట్ ఆఫ్ ది బాక్స్ లా మారింది టాలీవుడ్ ప్రమోషన్స్. ఇంకా థియేటర్లోకి రావడానికి జస్ట్ 1 డేనే మిగిలింది. కానీ పెద్దగా పట్టించుకోవడం లేదు హీరో. ఒకవైపు కాంతారా చాప్టర్ 1 ప్రమోషన్లలో దూసుకెళ్తోంది. తన 5 ఏళ్ల కష్టానికి సరైన ప్రతిఫలం లభించాలన్న ఉద్దేశంతో రిషబ్ వరుస ఇంటర్వ్యూలు ఇచ్చేశాడు. తెలుగు మార్కెట్ కొల్లగొట్టేందుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి తారక్ ని ఇన్వైట్ చేసి సినిమాకు ప్లస్ చేసుకున్నాడు. భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న కాంతారా చాప్టర్ 1తో ఇడ్లీ కడాయి ఢీ కొట్టడం అంటే సవాల్తో కూడుకున్నదే. కానీ పెద్ద సినిమాలతో పోటీపడి చిన్న సినిమాలు హిట్ కొట్టేసిన దాఖలాలు ఉన్నాయి. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ సూర్య రెట్రోతో వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ ఎంతటి సునామీ సృష్టించిందో కోలీవుడ్ కి తెలుసు. ధనుష్ కూడా హీరోగా కన్నా దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవాల్సిన ఫిల్మ్ ఇది. అంతకుముందు తన దర్శకత్వంలో తెరకెక్కిన జాబిలమ్మ నీకు అంత కోపమా అంతగా పర్ఫార్మెన్స్ చేయలేదు. కానీ ఈ మూవీకి కూడా యాక్టర్లతో తెలుగులో చిన్న మీడియా ఇంటరాక్షన్ క్రియేట్ చేసిన ధనుష్ ఇడ్లీ కొట్టుకు చేయకపోవడం విడ్డూరమే. హైదరాబాద్ లో కాంతారా ప్రీక్వెల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన రిషబ్ ఇతర భాషా ప్రమోషన్లలో ఆయా భాషల్లో మాట్లాడి తెలుగులో మాత్రం కన్నడలో స్పీచ్ ఇవ్వడం ప్రస్తుతం దుమారం రేగుతోంది. ఎందుకంటే ఇతర భాషా చిత్రాలకు సంబంధించిన పోస్టర్లే లోకల్ భాషలో ప్రచురించలేదని పెద్ద రాద్ధాంతమే చేశారు కన్నడిగులు. అలాంటిది ఏకంగా రిషబ్ కన్నడలో మాట్లాడడంతో బాయ్కాట్ కాంతారా 1ను ట్రెండ్ చేస్తున్నారు సోషల్ సైనికులు. ఏదైనా ఈ ఏడాది హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ చిత్రాల్లో కాంతారా ప్రీక్వెల్ కూడా ఉంది. కాంతారాతో 500 కోట్లను కొల్లగొట్టిన రిషబ్ చాప్టర్ 1తో 1000 కోట్లు కొల్లగొడతాడా? ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ ఫిల్మ్ గా నిలుస్తుందా లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి, హిట్ బ్యూటీ కోమలి ప్రసాద్ జంటగా వస్తున్న ఫిల్మ్ శశివదనే. గ్రామీణ నేపథ్యంలో ప్రేమ కథను చూపించబోతున్నాడు దర్శకుడు సాయి మోహన్ ఉబ్బవ. అక్టోబర్ 10న రిలీజ్ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తోంది. యాంకర్ అండ్ హీరో సుడిగాలి సుధీర్ నెక్స్ట్ ఫిల్మ్ పట్టాలెక్కింది. హైలెస్సో అనే టైటిల్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది ప్రాజెక్ట్. మండే లాంచ్ ఈవెంట్ నిర్వహించగా నికేన్, వివి వినాయక్, చందు మొండేటి, మెహర్ రమేష్, వశిష్ఠ, బన్నీవాస్ తదితరులు హాజరయ్యారు. వజ్ర వారాహి సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. నటాషా సింగ్, నక్షా శరణ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా శివాజీ కీ రోల్ ప్లే చేస్తున్నారు. కన్నడలో తెరకెక్కుతున్న ఫ్యాంటసీ ఫిల్మ్ గత వైభవాను తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఆశికా రంగనాథ్ నటించిన ఈ ఫిల్మ్ నవంబర్ 14న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో తెలుగు టీజర్ రిలీజ్ చేశారు.